ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. క్వశ్చన్ అవర్ లో సభ్యులు ప్రశ్నలు అడుగుతున్నారు. సభ్యుల ప్రశ్నలకు మంత్రులు సమాధానమిస్తున్నారు. నేడు బడ్జెట్ పై చర్చకు సీఎం చంద్రబాబు సమాధానం చెప్పనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుష్మా అసెంబ్లీ నుంచి లైవ్ అందిస్తారు. అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం 9 గంటలకే ప్రారంభమయ్యాయి. మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు లోపలికి వెళ్తూ ఉన్నారు. స్కూల్ విద్యార్థులను కూడా అసెంబ్లీ సమావేశాలు చూడడానికి అలౌ చేస్తున్నారు. వారు కూడా ఉదయం 9 గంటల వరకే ఇక్కడికి చేరుకుని లోపలికి వెళ్లి సమావేశాలు చూడడానికి అయితే వెళ్తూ ఉన్నారు. ఈ రోజు క్వశ్చన్ అవర్ లో చూసుకున్నట్లయితే కూడా క్రైస్తవ సంస్థల ఆస్తుల పరిరక్షణ గురించి క్వశ్చన్ అవర్ లో క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. అలాగే పి గన్నవరం నుండి గోపాలపురం వరకు కూడా గోదావరి కరకట్ట పునరుద్ధరణకు సంబంధించి కూడా ఈ రోజు సమావేశాల్లో క్వశ్చన్ అవర్ లో క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. అలాగే లైన్మెన్ల కొరతకి సంబంధించి కూడా ఈ రోజు క్వశ్చన్ అవర్ లో క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. అలాగే సమగ్ర శిక్ష అభియాన్ లో ఒప్పంద ఉద్యోగాలు, అమరావతి అంతరావలయ రహదారికి సంబంధించి కూడా ఈ రోజు క్వశ్చన్ అవర్ లో చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. అలాగే ప్రభుత్వ రుణాలకు సంబంధించి కర్నూలు క్లస్టర్ విశ్వవిద్యాలయానికి సంబంధించి కూడా ఈ రోజు క్వశ్చన్ అవర్ లో క్వశ్చన్స్ ఉండే అవకాశం కనిపిస్తుంది. అలాగే నిన్న శాసనసభలో 7 బిల్లులకైతే ఆమోదం తెలిపింది. ఈ 7 సవరణ బిల్లులను సభ్యులైతే ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇందుకు సంబంధించిన వివరాలు కూడా ఒకసారి చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ చట్టాలు సవరణ బిల్లు, మున్సిపల్ చట్టానికి సంబంధించి సవరణ బిల్లు 2026, ఏపీ మున్సిపల్ చట్టాలు 2వ సవరణ బిల్లు 2026, ఏపీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ సవరణ బిల్లు 2026, ఏపీ పంచాయతీరాజ్ సవరణ బిల్లు 2026, ఏపీ అల్లోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్స్ రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్ సవరణ బిల్లు 2026, ఆంధ్రప్రదేశ్ ధార్మిక హిందూ మత సంస్థల ఎండోమెంట్స్ కి సంబంధించి కూడా సవరణ బిల్లు 2026, శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయ సవరణ బిల్లు 2026లను ఏపీ శాసనసభ బుధవారం అయితే ఏకగ్రీవంగా నిన్న సభలో ఆమోదం తెలిపింది. ఇక మున్సిపల్ చట్టాలకు సంబంధించి కూడా సవరణ బిల్లులపై మంత్రి నారాయణ స్పందిస్తూ నిర్మాణ సమయంలో ఖాళీ స్థలం పన్ను విఎల్టీ విధింపులో పారదర్శకతను కూడా పెంచే లక్ష్యంతో ఏపీ మున్సిపల్ చట్టాలు 2వ సవరణ బిల్లు 2026 తీసుకొచ్చినట్టుగా కూడా తెలిపారు. ఇక ఇది ఆర్థిక భారాన్ని తగ్గించడంతో పాటు నిర్మాణ కార్యకలాపాలను కూడా సులభతరం చేస్తుందని కూడా అన్నారు. క్రెడై పన్ను చెల్లింపుదారుల సంఘాల నుంచి కూడా వచ్చిన అభ్యర్థనల మేరకు కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలిపారు. ఇక ఏపీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ సవరణ బిల్లు 2026 విషయానికి వస్తే కూడా పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్ల వినియోగదారుల నుంచి ప్రస్తుతం యూనిట్ కి 6 పైసలు చొప్పున వసూలు చేస్తున్న విద్యుత్ సుంకాన్ని రూపాయికి పెంచుతూ ఇది వరకు ఉన్న బిల్లులో కూడా సవరణ చేశారు. నిన్న శాసనసభలో అయితే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఈ 7 బిల్లులను కూడా ఆ సభలో ఆమోదించారు. ఇక ప్రస్తుతం ఈ రోజు కూడా సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల్లో అనేక అంశాలతో పాటు బడ్జెట్ పై సాధారణ చర్చ కూడా జరిగే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ సాయితో సుష్మా, వైకే న్యూస్ అసెంబ్లీ నుంచి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.